వైసీపీకి అయితే మరో షాక్ తగిలింది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణానిధి రాజీనామా చేశారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని వైసీపీలో చేరిన మరుసటి రోజే రక్షణానిధి రాజీనామా చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే తిరువూరు టికెట్ తన అనుచరుడికి ఇవ్వాలంటూ కూడా జగన్ను కేసినేని నాని కోరినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రక్షణానిధి వైసీపీకి రాజీనామా చేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన జక్కంపూడి రాజా, చిల్ల జగ్గిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే రంగు బ్రిజేంద్రారెడ్డి సీఎం క్యాంపు ఆఫీస్కు చేరుకున్నారు. కాసేపట్లో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రానున్నారు. ఒకవైపు ఈ విధంగా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తుంటే మరోవైపు మూడో లిస్టు కోసం పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. పలువురు నేతలకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. ఇక మరిన్ని వివరాలైతే మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, మూడో లిస్టులో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే అవకాశం ఉంది? శ్రీ మొత్తం మీద చూసుకుంటే ఈరోజు సాయంకాలం మూడో జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి అంటే విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం 29 మంది శాసనసభ్యులకు సంబంధించి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. దీంట్లో 13 మందికి ఎటువంటి అవకాశం కూడా కల్పించట్లేదు. ఈ 13 మంది స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించున్నారు. 29 మందిలో దాదాపుగా 6గురు సంబంధించి లోక్సభ స్థానాలకి అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. 22 కానీ 23 కానీ శాసనసభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మొదటి విడత 11, రెండో విడత 27 జాబితా విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ ఈసారి 29 మందితో జాబితా విడుదల చేసేందుకు కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన నేతలు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చేయూత కార్యక్రమానికి సంబంధించి ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి కార్యదర్శి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డితో వీరంతా చర్చ జరుపుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉభయ గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించిన నేతలతో ముఖ్యమంత్రి సజ్జల భేటీ అవకాశం కనిపిస్తోంది. ఈరోజు సాయంకాలం అభ్యర్థుల జాబితాకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. నిన్న సాయంకాలం దాదాపుగా జాబితా విడుదల చేస్తామని చెప్పి అధికారికంగా ప్రకటన చేశారు. కానీ చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేర్పులతో పాటు కేసినేని వైసీపీలో చేరిక నేపథ్యంలో కూడా కొంత టైం తీసుకున్నట్టు కూడా భావించారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు జాబితా విడుదల చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ భావిస్తూ ఉంది. పలు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్లో మార్పులు చేర్పుల నేపథ్యంలో ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మరికొంతమంది శాసనసభ్యులు అయితే తమకు టికెట్ రాగదని తెలిసి ఆల్రెడీ పక్క పార్టీ టీడీపీ, జనసేనలో చేరికేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 14 మందికి సిట్టింగ్లకు నో ఛాన్స్ ఇచ్చారు. మరొక 13 మందికి కూడా నో ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 25 నుంచి 30 మంది మంత్రులు అయితే, ఎమ్మెల్యేలు అయితే పక్క పార్టీల వైపు చూపుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే తాజాగా మాజీ మంత్రి ఎమ్మెల్యే పార్థసారథి, అలాగే తాజాగా తిరువురుకు సంబంధించి రక్షణనిధి, అలాగే నిన్న కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్, గతంలో 4 శాసనసభ్యులు, 2 ఎమ్మెల్సీలు పార్టీలు మారారు. సో ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.